గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాజాగా కీలక ప్రకటన చేశారు. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ కార్యకర్తలతో శనివారం నాడు సమావేశమయ్యారు. కాంగ్రెస్ లోకి వెళ్లడంపై కడియం శ్రీహరి కార్యకర్తలను అడగగా, మనం బీఆర్ఎస్ లోనే ఉంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేము అన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వండి, మీ వెనకే మేము ఉంటాము అని కార్యకర్తలు, అభిమానులు ఏకపక్ష తీర్మానం చేశారు. కడియం అనుచరగణం, మా కార్యకర్తలు, అభిమానులు చెప్పిన దాన్ని బట్టి వారి నిర్ణయానికి అనుగుణంగా నడుస్తారని కడియం అన్నారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. నేను పార్టీ మారుతుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు భయం వేస్తుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ పార్టీ మారితే లేని అభ్యంతరం నా విషయంలో ఎందుకని గట్టిగా నిలదీశారు. కేసీఆర్ ఉద్యమకారులకు చేసిందేమీ లేదు. ఒక్కరోజు కూడా కేసీఆర్, కేటీఆర్ ఉద్యమకారుల్ని దగ్గరికి రానివ్వలేదు. నా రాజకీయ జీవిత ప్రయాణంలో ఒక్క అవినీతి ఆరోపణ లేదని, నాపై ఒక్క పిటి కేసు కూడా లేదన్నారు కడియం. నా కుమార్తె కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. తనకు వచ్చిన ఈ సదవకాశాన్ని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తారని తెలిపారు. జిల్లాలో పక్కనున్న పాలకుర్తి, జనగామలో అభివృద్ధి జరిగితే స్టేషన్ గన్పూర్ మాత్రం ఎందుకు అభివృద్ధి కుంటుపడిందని అంటూ గులాబీ దళపతి కేసీఆర్ ని ఘాటుగా ప్రశ్నించారు కడియం. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు కడియం శ్రీహరి. ఇదిలా ఉంటే ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కడియం కావ్య వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరి నుండి తప్పుకొని బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.